హైదరాబాద్ పెదంబరపేటలో కాల్పుల కలకలం రేగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. పెదంబరపేట ఓఆర్ఆర్ పై పార్థీ గ్యాంగ్ హల్చల్ చేసింది. నల్గొండలో చోరీ చేసి ఓఆర్ఆర్ మీదుగా పారిపోతోంది పార్థీ గ్యాంగ్. ఓఆర్ఆర్ పై పార్థీ గ్యాంగ్ను పోలీసులు చేస్ చేశారు. పార్థీ గ్యాంగ్ను పట్టుకునేందుకు గాలిలోకి కాల్పులు జరిపారు పోలీసులు. 4 పార్థీ గ్యాంగ్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లోని పెదంబరపేట వద్ద ఓఆర్ఆర్ పై పార్థీ గ్యాంగు హల్చల్ చేసింది. నల్గొండలో చోరీ చేసిన పార్థీ గ్యాంగు ఓఆర్ఆర్ పై పారిపోతుండగా వారిని పట్టుకునేందుకు పోలీసులు చేస్ చేశారు. పార్థీ గ్యాంగ్ను పట్టుకునే క్రమంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. 4 పార్థీ గ్యాంగ్ సభ్యుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రంజిత్, అసలు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది పోలీసులకు? ఆ గ్యాంగ్ సభ్యులు ఎవరు? ఏం చోరీ చేసి పారిపోతున్నారు? ఎలా పట్టుకున్నారు వాళ్ళని పోలీసులు? వారం రోజుల క్రితం నల్గొండలోని ఓ ఇంట్లో పార్థా గ్యాంగ్ కి సంబంధించిన సభ్యులు చోరీకి పాల్పడ్డారు. సో అడ్డు వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఓ వ్యక్తిని హత్య చేసి మరి ఇంట్లో వస్తువులన్నింటినీ కూడా దోపిడీ చేసి ఎత్తుకెళ్లారు. సో ఇదే నేపథ్యంలో నల్గొండ పోలీసులు పార్థా గ్యాంగ్ కి సంబంధించిన కదలికలపై నిఘా పెట్టారు. వారం రోజుల పాటు నల్గొండ పరిసర ప్రాంతాల్లోనే తిరిగినటువంటి పార్థా గ్యాంగ్ ఆ తర్వాత ఓఆర్ఆర్ మీదుగా హైదరాబాద్ కి వెళ్లేందుకు ప్రయత్నించారు. సో ఇదే క్రమంలో వారి కదలికలపై నిఘా పెట్టినటువంటి క్రమంలోనే ఓఆర్ఆర్ పై పార్థా గ్యాంగ్ కి సంబంధించి సభ్యులంతా కూడా పోలీసులకు ఎదురుపడ్డారు. సో ఇదే క్రమంలో పార్థా గ్యాంగ్ ని పట్టుకునేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా కత్తులతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో పోలీసులు 2 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి పార్థా గ్యాంగ్ కి సంబంధించిన 4 సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నల్గొండకు తరలించారు. ఈ ముఠా అంతర్రాష్ట్రకు సంబంధించిన ముఠా గతంలో హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడింది. ఆ తర్వాత ఓఆర్ఆర్ పై పార్కింగ్ చేసినటువంటి వాహనాలనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా చోరీలకు పాల్పడుతూ ఉంటుంది. సో ఈ ముఠా ఒక వారం రోజుల క్రితం నల్గొండలో ఎంటర్ అయ్యి నల్గొండలో దాదాపు 3 చోట్ల కూడా చోరీలకు పాల్పడింది. ఒక చోటనైతే ఏకంగా హత్య చేయడం కూడా ఈ పార్థా గ్యాంగ్ కి సంబంధించి సభ్యులు చేస్తుంటారు. వీరంతా కూడా ఈ పార్థా గ్యాంగ్ కి సంబంధించి కీలక సభ్యుల్ని ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మరో 2 కూడా ఇంకా హైదరాబాద్ లో పార్థా గ్యాంగ్ కి సంబంధించిన సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో వారి కదలికలపై కూడా ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టారు. శివారు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని ఈ ముఠా దోపిడీలకు పాల్పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు పెట్రోలింగ్ ని ముమ్మరం చేశారు. ఈ ముఠా వద్ద పోలీసులు 2 కత్తుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం 4 సంబంధించిన ముఠా గతంలో కూడా హైదరాబాద్ తో పాటు ఇంకా ఇతర జిల్లాల్లో కూడా ఈ ముఠా చోరీలకు పాల్పడింది. పోలీసులు మాత్రం పక్కా సమాచారం మేరకే రాచకొండ ఆ తర్వాత నల్గొండ పోలీసులు జాయింట్ ఆపరేషన్ తో కూడా పార్థీ గ్యాంగ్ కి సంబంధించిన 4 సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రైట్ రంజిత్.